పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రం. అయిన తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసనుడు అయిన దేవ, నీకు వేలాది స్తోత్రం. భూమి నా పాదపీఠము, ఆకాశమున సింహాసనం అని చెప్పిన దేవ, నీకు వేలాది స్తోత్రాలు. నేను తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మేమందరం నేను తండ్రి కొద్దిసేపు నేను తండ్రి నిన్ను స్తుతించుకున్న సమయం, నేను ప్రార్థించుకున్న సమయం, ఇలాంటి చక్కటి అవకాశాన్ని మాకు అందరికీ నువ్వు దయచేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. నేను తండ్రి, నిజంగానైనా తండ్రి, ఉదయకాలం నుంచి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడవునైనా ప్రతి విషయం మాకు తోడుగా ఉండి బలపరిచి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నేను తండ్రి, ఎవరి రాత్రికాల సమయంలో బిడ్డలని ఎందు నీ సన్నిధానంలో మోకరించి, ఎవరిని ఎందు మోకరించి గోజాడుతున్నారో, అంగలారుస్తున్నారో నేను తండ్రి, వాళ్ళ ప్రార్థనలకు నువ్వు జవాబునందిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న వేదనలు నువ్వు తొలగించి వేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం. నేను తండ్రి యేసయ్యా, ఎవరు ఆపత్కాలంలో నీ వైపు మొరపెట్టుమంటున్నావు కదా నేను తండ్రి, ఈరోజు బిడ్డలు నేను తండ్రి ఎవరు ఏ ఆపత్కాలంలో ఉన్నారో నేను తండ్రి, బిడ్డలు నీ వైపు మొరపెడుతున్నారు, వాళ్ళకి నువ్వు ఉత్తరం ఇస్తావని అడుగుచున్నాను యేసయ్యా. నీ బిడ్డలు నేను తండ్రి వాళ్ళ భారమంతా వాళ్ళ నేను నీ వైపే మోపుతున్న బిడ్డలకు సహాయం చేయను తండ్రి యేసయ్యా. వాళ్ళని ఆదుకుంటాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం. నేను తండ్రి, ఆ బిడ్డలకు నీ సమస్యల నుంచి విడుదల కలగజేయను తండ్రి. కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యాలతో, నేను అప్పుల బాధలతో నేను తండ్రి యేసయ్యా, గర్భఫలం కోసం నేను తండ్రి యేసయ్యా, ఎవరు నేను తండ్రి నీ వైపు మోకరించి నేను తండ్రి యేసయ్యా, నా జీవితాన్ని మార్చు యేసయ్యా, నా బ్రతుకును మార్చు నేను తండ్రి. నా కుటుంబాన్ని చూసి, నన్ను చూసి ఎంతోమంది నవ్వుతున్నారు, అవహేళన చేస్తున్నారు అని ఏ బిడ్డలు నేను తండ్రి కన్నీరు విడుస్తున్నారు నేను తండ్రి, వాళ్ళకున్న ఆ సమస్యల నుంచి విడుదల కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నేను తండ్రి, ఆ విడుదల కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. ఒకవేళ బిడ్డలు నేను తండ్రి ఏమి తోచని స్థితిలో ఉన్నారో నేను తండ్రి యేసయ్యా, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా స్థితిని తీసివేసే యేసయ్యా, నైనా ఈ రోజు నేను ఏమి లేని స్థితిలోనే ఉన్నాను యేసయ్యా. బిడ్డలు ఒకవేళ నీ వైపు మొరపెట్టుకుంటున్నారో నేను తండ్రి యేసయ్యా, ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తండ్రి యేసయ్యా. వాళ్ళకున్న సమస్యల నుంచి పరిష్కారం నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం దయచిన తండ్రి. ఏ కుటుంబంలో ఏ సమస్యలతో బిడ్డలు నేను కృంగిపోతున్నారో, ఏ సమస్యతో బిడ్డలు నలిగిపోతున్నారో, ఆ సమస్య నుంచి రాత్రికాల సమయంలో నువ్వు విడుదల కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం. మీనా అప్పుల బాధల నుంచి విడుదల కలగజేయనైనా తండ్రి యేసయ్యా. బిడ్డలు ఒకవేళ తెలిసి చేశారో తెలియక చేశారో నైనా తండ్రి యేసయ్యా, కానీ బిడ్డలు ఎంతో మందికి బిడ్డలను చూసి నవ్వుతున్నారు, అవహేళన చేస్తున్నారు నేను తండ్రి యేసయ్యా. ఎవరు నేను అవమానపరుస్తున్నారో నేను వాళ్ళ స్థితిని చూసి నేను తండ్రి, కానీ నేను ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ బిడ్డలకు సహాయం చేసి వాళ్ళకి నేను తండ్రి ఆ బిడ్డలకి నేను నెమ్మదిని దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నేను తండ్రి, అనారోగ్యం నుంచి విడుదల కలగజేయను తండ్రి. ఏ వ్యాధితో బిడ్డలు నలిగిపోతున్నారో, హాస్పిటల్లో ఉంటున్నారో, పడక మీద ఉంటున్నారు, లేలేని స్థితిలో ఉన్నారు బిడ్డలు నేను తండ్రి, ఆ వ్యాధి నుంచి బిడ్డలు నలిగిపోతున్నారు నేను తండ్రి. ఎవరు చూసుకునే స్థితి లేక, అందరూ ఉన్నా చూడలేక బిడ్డలు ఒకవేళ నేను తండ్రి ఏంటి నా జీవితం, ఈ జీవితం నాకు వద్దు అని ఏ బిడ్డ కన్నీరు విడుస్తున్నారు, కానీ నువ్వు ఉన్నావు అని బిడ్డలకు ధైర్యపరచు నేను తండ్రి. శతాధిపతి దాసిన రోగం మాట మాత్రమే సెలవిస్తే బాగు చేసిన దేవుడు నేను ఈరోజు ఆ బిడ్డలు నువ్వు తాకి స్వస్థపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. గర్భఫలం కోసం ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి గర్భఫలం ఎదురు చూస్తున్నారు నేను తండ్రి, ఆ బిడ్డల గర్భాన్ని తెరవయ్యా నేను తండ్రి యేసయ్యా. ఆ గర్భాన్ని తెరవయ్యా, గర్భఫలం ఆ బిడ్డలకు నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం. బిడ్డలను బలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. చంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించి, బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలు, మంచి జ్ఞాపశక్తి దయచేయన. బిడ్డలు కూడా ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ వ్యాధి నుంచి పూర్తి విడుదల బిడ్డలకు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. ఉద్యోగ అవకాశాల కోసం ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ ప్రయత్నాలను తోడుగా ఉండి నేను తండ్రి వాళ్ళకి చక్కటి ఉద్యోగ అవకాశాల బిడ్డలకు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. విధవరాల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తండ్రి, తల్లిదండ్రులని బిడ్డలను దీవించి ఆశీర్వదించి యేసయ్యా. నీకు స్తోత్రం. నేను తండ్రి, ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండు నేను తండ్రి యేసయ్యా. నేను బిడ్డలు ఒకవేళ ట్రాన్స్ఫర్స్ కోసం, ప్రమోషన్ల కోసం, ఇంటర్వ్యూలకు వెళ్తున్న ప్రతి బిడ్డల నీ కార్యాలు జరిపించి నేను తండ్రి. వాళ్ళు ఏ దానికోసం ఆశపడుతున్నారో, ట్రాన్స్ఫర్ కోసం ఆశపడుతున్నారో నేను తండ్రి, నేను ప్రమోషన్ కోసం ఆశపడుతున్నారో వాళ్ళ కోరికలు సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తులను సఫలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం. ఎవరు తాగుడు వ్యసనంలో మునిగిపోయి ఉన్నారో, చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో నేను తండ్రి యేసయ్యా, కుటుంబం నేను అలాంటి ఆలోచనలతో ఎవరు ఉన్నారో కుటుంబం చెల్లాచెదరవుతుందో నేను తండ్రి, ఆ అలవాట్ల నుంచి దూరపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నిజంగా తాగుడు వ్యసనంతో ఎన్నో కుటుంబాలు చెడిపోతున్నాయి నేను తండ్రి యేసయ్యా. ఎంతోమంది తాగుడు అలవాటుతో ప్రాణాలు విడిచి ఎంతోమంది కుటుంబాలు నేను తండ్రి యేసయ్యా. ఈ రోజు నేను కృంగిపోతున్న కుటుంబాలు ఉన్నాయి నేను తండ్రి, ఆ తాగుడు అలవాటు నుంచి దూరపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. ఒకవేళ నేను తండ్రి
తండ్రి బిడ్డలు నేను తండ్రి చెడు తలంపులతో ఉన్నారో, చెడు ఆలోచనలతో నేను తండ్రి కుటుంబాన్ని దూరం చేసుకుంటున్నారో యేసయ్య, అలాంటి తలంపుల నుంచి తీసివేసే యేసయ్య నీకు స్తోత్రాలు నేను తండ్రి. నిజంగా కుటుంబంలో నేను అలాంటి స్థితిలో ఉండి బిడ్డలు నేను తండ్రి భర్త కానీ భార్య కానీ కృంగిపోతున్నారు. నా భర్తలో మార్పును దయచేయేసియా, నా భార్యలో మార్పును దయచేయేసి అని ఏ బిడ్డలు నలిగిపోతున్నారో యేసయ్య వాళ్ళ కన్నీటిని తుడిచి యేసయ్య నీకు స్తోత్రాలు నేను తండ్రి. వృద్ధాపంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించేయ, బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలు దయచేయ తండ్రి. బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, అందరి ఉండి చూచుకోలేని స్థితిలో ఉన్నారో, అనాథాశ్రమంలో ఉన్నారో నేను తండ్రి, ఎక్కడ బిడ్డలు ఉన్నారో నాకు తెలియదు, కానీ నీకు సమస్తం తెలిసిన దేవుడు యేసయ్య. అందరు ఉండి కూడా బిడ్డలు చూచుకోలేని స్థితిలో ఉన్నారో ఆ బిడ్డలు నువ్వు ఆదరిస్తావు అడుగుచున్నావు, వాళ్ళని రెక్కల కింద దాచుకుంటావు అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్య నీకు స్తుతి స్తోత్రాలు నేను తండ్రి. ఎవరెవరి రాత్రికాల సమయంలో ప్రయాణంలో ఉన్నారో వాళ్ళు చేరవలసిన గమ్యస్థాలను క్షేమంగా చేరవేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఇంకా నేను తండ్రి నేను ఎవరి గురించి నేను మర్చిపోయినా నన్ను క్షమించిన తండ్రి. ప్రతి బిడ్డ ప్రార్థనను ఆలకించు, వాళ్ళ పరిస్థితులను మార్చివేసి నేను తండ్రి. వాళ్ళ హృదయ తలంపులు తెలిసిన దేవుడు నేను. ఎవరు ఏ ఆలోచనలు చేస్తున్నారో, ఏ దానికోసం బిడ్డలు ఆశపడుతున్నారు, ఒకవేళ ఏ సమస్యలో ఉన్నారో, న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు, కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా, అన్యాయాలు జరుగుతూ న్యాయం ఎక్కడ జరగడం లేదు, ఒక కృంగిపోతున్నారు. కానీ నువ్వు న్యాయం తీర్చే దేవుడు నేనా, నువ్వు ఉంటే మాకు చాలు యేసయ్య, నువ్వు మమ్మల్ని ఆదరిస్తే చాలు యేసయ్య. ఆ బిడ్డలకి నేను తండ్రి వాళ్ళ సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది యేసయ్య. నువ్వే ఆ బిడ్డలు ఆదరిస్తావని, బిడ్డలందరినీ రెక్కల కింద దాచుకుంటావని, మరొకసారి ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డలు నువ్వు ఉండి ప్రతి బిడ్డ ప్రార్థన నువ్వు ఆలకిస్తావని నజరుడు యేసు క్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.